ఓకే, ప్రస్తుతం మనం డిప్యూటీ సీఎం గారితో ఉన్నాము. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైన తన మాటలో తెలుసుకుంటాం. సరే, ఓవరాల్ గా టీవీ తరపున జూబ్లీస్ ప్రజలకు ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? హరీష్ రావు గారు బాధ్యత గల మనిషి అని అనుకున్నాను నేను. అసలు కనీసం విషయ పరిజ్ఞానం కూడా లేకుండా కేవలం ఎన్నికల కోసమనో రాజకీయాల కోసమనో అడ్డగోలుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఎట్లా? అర్థం పర్థం ఉండాలి. నువ్వు మాట్లాడేదానికి ఓ పద్ధతి ఉండాలి. ఐటీ రేట్ జరిగినట్టే ఐటీ రేట్ జరిగితే అది మొత్తం అఫీషియల్గా భారతదేశం అంతా తెలుస్తుంది. నువ్వు హరీష్ రావు అక్కడికే ఎడ తెలిసింది, అది ఎడ తెలుసు. ఢిల్లీలో మీ నివాసంలో జరిగింది అని అంటున్నాడు. అదే అంటున్నా, హరీష్ రావుకి ఆ మాత్రం కూడా విషయ పరిజ్ఞానం లేకపోతే ఎట్లా? అంతకుముందు ఏమో మదర్ కాన్ఫరెన్స్లో జరిగిందని ప్రచారం చేసిండు నేనే, ఆ తర్వాత ఖమ్మంలో జరిగిందని చేసిండు, ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిందన్నాడు. ఇవన్నీ మీడియా వాళ్ళందరికీ వాస్తవ కట్టుకథలు. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ అంటే మీరు ఆడదా బోరు కాబట్టి వాడు పట్టుకుని ఢిల్లీ పేరు చెప్తుండు, రేపొద్దున అమెరికా అంటాడు. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? మిమ్మల్ని మీరే కించపరుచుకుంటున్నారు, మీ స్థాయిని తగ్గించుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక మాట మాట్లాడితే దానికి విలువ, ఒక అర్థం, ఒక వెయిట్ ఉన్నది. ఏదో మాట్లాడాలి కాబట్టి, నేను 10 రోజులు కనపడలేదు కాబట్టి పత్రికల్లో ఉండటానికి ఏదో సెన్సేషన్ మాట్లాడితే నేను కనపడితే ఇది మాట్లాడితే కనపడతలే అని ఏదో ఏదో మాట్లాడితే అది మిమ్మల్ని మీరే కించపరుచుకుంటారు. హైడ్రా మీద మీరు ప్రెస్ మీట్లు పెడతారు, రేవంత్ రెడ్డి ఏమో అది చేస్తుంటారు, దీన్ని సెటిల్మెంట్గా మారుస్తున్నారు డిప్యూటీ సీఎం అని అంటున్నారు హరీష్ రావు. ఇదే వ్యాఖ్యల మీద అదే అన్నా నేను. ప్రతిదీ సెటిల్మెంట్లు లేదా దండుకోవటం మాట్లాడటం అంటే 10 ఏళ్ళు వాళ్ళు దోపిడీ చేసి అలసిపోయి మిగతా ప్రజలంతా తిరస్కరించి బయట పంపిస్తే మిగతా వచ్చిన వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. మేము అలా రాలే. మేము ఒక సామాజిక పరివర్తన కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని తపంతో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు, దోపిడీ కోసం వచ్చిన వాళ్ళు కాదు. మీరు దోపిడీ కోసం వచ్చారు, మీలాగానే అందరూ ఉన్నారని అనుకుంటే ఎట్లా? రైట్, ఇది పరిస్థితి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తుంది. హరీష్ రావు వ్యాఖ్యల్లో పసలేదు, ఓటమి భయం పట్టుకొని ఢిల్లీ ఇంటిలో రైట్స్ జరుగుతున్నాయని ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో దాంట్లో ఎలాంటి పసలేదు అనేది మాత్రం డిప్యూటీ సీఎం చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో శేఖర్.